మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. A1 సిరాజ్, A2 సమీర్ కు 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ ను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి నిందితులను విజయనగరానికి తరలించారు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. A1 సిరాజ్, A2 సమీర్ కు 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి నిందితులను విజయనగరానికి తరలించారు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇటు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ విచారణ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి ఈ విచారణకు సంబంధించి? స్టాలిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పల్వామా ఉగ్రదాడి అనంతరం అయితే పూర్తిగా అయితే మనకి విజయనగరం ప్రాంతంలో కూడా ఈ యొక్క ఉగ్రదాడులకి సంబంధించి లింకులు ఉన్న విషయం అయితే బయటపడింది. అందుకు సంబంధించి దాదాపు ఎక్కడికక్కడ భారీగా అయితే వీళ్ళందరినీ కూడా సేకరించడం, ఏ విధంగా అయితే ఏది వేయాలని అయితే భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అందుకు అనుగుణంగా విజయనగరంలో గత 4 రోజుల క్రితం అయితే సమీర్ మరియు సియాజ్ ని అయితే అరెస్ట్ చేయడానికి అయితే విజయనగరం పోలీసులు అయితే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే వాళ్ళని విచారించడానికి కస్టడీ కోసం అని చెప్పేసి అయితే ఏసీపీ స్పెషల్ కోర్ట్ అలానే NIA దర్యాప్తు సంస్థలు కలిసి వీళ్ళతో అయితే విచారణ చేయడానికి అయితే వాళ్ళు ఎంతైనా సరే కావాలని అయితే నిన్న పట్టుబట్టడంతో అయితే నిన్న విచారణకు అనుమతిస్తూ 7 రోజుల వరకు వీళ్ళకి అనుమతిని ఇవ్వడం అయితే జరిగింది. చాలు ముఖ్యంగా ఈ 7 రోజులు కూడా వాళ్ళపైన ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని విషయం అయితే తెలియజేశారు. ప్రస్తుతం నిన్న వైద్య పరీక్షలో నిమిత్తం KGH హాస్పిటల్ తీసుకెళ్లి విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉండి ఈ రోజు ఉదయం 9:30 సమయంలో అయితే సెంట్రల్ జైలు నుండి విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. భారీ బందోబస్తు మధ్య అయితే తీసుకెళ్లారు. NIA అధికార సంస్థలతో పాటు విశాఖపట్నం, విజయనగరం పోలీస్ సిబ్బంది మొత్తం కూడా అడుగడుగునా కూడా వాళ్ళకి ఎటువంటి అవంతరాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నడుమ అయితే వీళ్ళని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విచారణలో ఏ విధంగా అయితే బయటకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారో, ముఖ్యంగా భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా విజయనగరంలో ఎవరైతే ఉన్నారో అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అవ్వడం అయితే ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేసే విషయం అయితే ఉంది. సమీర్ అలానే సమీర్ ఇద్దరు కూడా ఒక గ్రూప్ స్టేషన్ లో పాల్గొని దానికి సంబంధించి IPS అవ్వాలి లేదా SI అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ కొన్ని కారణాలతో వాళ్ళ అక్కడ హైదరాబాద్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళు పాల్గొనకపోవడంతో అయితే ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం అయితే సెలెక్ట్ కాకపోవడంతో అదే సమయంలో వీళ్ళు ఎక్కడికక్కడ కూడా కొన్ని మత వర్గాలు అంటే వాళ్ళ పేరు ప్రస్తావించుకోవచ్చు లేదో తెలియ కానీ పెట్టచ్చు, కానీ కొన్ని మతాలకు సంబంధించి అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇక్కడ ఒక వర్గానికి మనమైతే ముందుకు తీసుకెళ్లాలని, మన యొక్క మహిళల్ని అయితే కాపాడుకోవాలని, ఎవరైతే ప్రేమికులు ప్రేమిస్తున్నామని చెప్పేసి వేరే మతస్థులు అయితే మా యొక్క మతస్థుల్ని ఎవరైతే వాళ్ళు ప్రేమ విధంగా అయితే ఇబ్బందులు పెడతారో వాళ్ళందరినీ కూడా హతమార్చడానికి అయితే దాదాపు 1,00,000 మంది పైచిక భారతదేశంలో వాళ్ళని హతమార్చడానికి అయితే వాళ్ళు పన్నాగాలు పన్నే విధంగా అయితే ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క ట్రయల్స్ చేస్తూ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడానికి విజయనగరం పరిధిలో అయితే ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేయడం. విజయనగరం అంటేనే దాదాపు ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఎటువంటి ఇబ్బందులకి తావలేకుండా విజయనగరం అయితే పేరుగాంచి ఉంటుంది. కానీ అటువంటి విజయనగరంలో ఇటువంటి ల్యాబ్ ని ఏర్పాటు చేసి ఈ బాంబ్ బ్లాస్టింగ్ కావాల్సిన అన్నింటిని కూడా అమెజాన్ అలానే కొన్ని సోషల్ మీడియాలో వచ్చే వీటి నుండి కూడా వాళ్ళు కొనుక్కొని ఆన్లైన్ సర్వీసెస్ లో కొనుక్కొని వాటిని బ్లాస్టింగ్ కోసం అయితే ఏర్పాటు చేయడాన్ని ఎక్స్ప్లోజర్స్ అయితే కొనుక్కున్నారు.
ఇక్కడ విజయనగరం ప్రాంతంలో ఇద్దరే ఉండగా, అలానే హైదరాబాద్ లో ఒకరు, కర్ణాటకలో ఒకరు, మహారాష్ట్ర ముంబై ప్రాంతంలో అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆరుగురు కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఇన్స్టాగ్రామ్ పరిధిలో అయితే వాళ్ళు నిత్యం ఒక కోడింగ్ తో అయితే మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ కోడింగ్ మొత్తానికి కూడా ఛేదించారు విజయనగరం పోలీసులు అయితే. ఛేదించి ఎక్కడ ఎవరైతే ఈ సమస్యలో అయితే ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎన్ఐ దర్యాప్తు సంస్థలతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా దీనిపైన తీవ్రంగా ఉండడంతో అయితే ఎక్కడికక్కడ ఈ ఆర్థిక లావాదేవీలు ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు జరగబోయే విచారణ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, అసలు ఏ విధంగా అయితే ఈ యొక్క భారీ దాడులు చేయడానికి అయితే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, దాని విషయం కోసం అయితే ముందు చర్చలు అయితే జరుపుతారు. ఆ తర్వాత వాళ్ళ నుండి సమాధానం సరిగ్గా లేకపోతే మరికొద్ది రోజులు కూడా కస్టడీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి అయితే వీళ్ళకి సంబంధించి ఆరుగురైనా ఇంకెంతమంది ఉన్నారు, దాదాపు భారతదేశంలో కానీ ఇంకెక్కడైనా ఉండైనా వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని రావడానికి అయితే జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య సిరాజ్ వాళ్ళ అన్నయ్య అయితే ఒక ఏఆర్ఎస్ఐ గా పనిచేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఏఎస్ఐ గా చేసి విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతంలో ఏఎస్ఐ గా పనిచేసిన ఇదైతే ఉంది. ఆయన్ని కూడా అదుపులో తీసుకొని వాళ్ళ అకౌంట్స్ ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. డిసిసి బ్యాంక్ లో అయితే వీళ్ళకి అత్యధికంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వీళ్ళకి అబుదాబి నుండి అలానే ఖత్తర్ నుండి అయితే అత్యధికంగా డబ్బులు రావడం అయితే జరిగింది. ఆ డబ్బులు ఎందుకోసం వచ్చాయి, ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ఈ రోజు వాళ్ళు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్ఐఏ సంస్థలు అయితే దీన్ని ఒక ప్రెషర్ గా తీసుకొని ఈ ఉగ్రదాడులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని అయితే కఠినంగా శిక్షించడానికి అయితే ముందుకెళ్తే ప్రయత్నం అయితే ఉంది. కానీ కోర్టు, స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు అని ఒక నిబంధన పెట్టడంతో వాళ్ళ సమాధానం చెప్పేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా ఒకవైపు అయితే ప్రజావర్గాలు అయితే ఒక సంశయం అయితే కలిగి ఉంటుంది. చాలు. అలాగే సూర్యప్రకాష్, ఇప్పుడు ఈ సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ అయితే కీలకంగా మారుతుంది. సో ఈ 7 రోజుల కస్టడీ విచారణలో ఏమైనా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్స్ ఉందా? అంటే మనకు బలమైన ఆధారాలు కావాలంటే డీటెయిల్ గా. తప్పకుండా ఈ చేసే విచారణ అయితే దాదాపు పూర్తి కోణంలో ఎవరైతే ఇటువంటి ఉగ్రదాడులకి లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సమీర్, సయాద్, సిరాజ్ వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి సంబంధించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. అసలు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది, వీళ్ళ పర్సనల్ గా ఏం చేసేవాళ్ళు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో రంపచోడవరంలో బాంబ్ బ్లాస్ట్ ట్రయల్స్ కూడా చేశారని ఈ సిరాజ్ తన యొక్క ఎఫ్ఐఆర్ కాపీలో మొట్టమొదటి విచారణ టైంలో అయితే తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి ఎక్కడికక్కడ ఈ బ్లాస్ట్ ప్రయత్నం చేశారో దాన్ని విచారణ బయట పెట్టి వెలుగులోకి తీసుకొచ్చి ఆ బ్లాస్ట్ ఏమైనా ప్లాన్ చేస్తారో లేదా ఎవరైతే స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయడానికి అయితే ఈ రోజు పోలీసులతో పాటు ఎన్ఐఏ సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. షాజు, మరి పోలీసుల విచారణకు సహకరించే ఛాన్స్ ఉందా? ఇద్దరు నిందితులు ఎవరైతే సిరాజ్ సమీర్ ఉన్నారో, సిరాజ్ సమీర్ వీళ్ళైతే పోలీసు విచారణకు సహకరిస్తారా లేదనేది ప్రస్తుతానికి అయితే ఇంకా ఆశ్చర్యంగా అసలు ఎటువంటి సమాచారం అయితే తెలియట్లేదు. కానీ సిరాజ్ అయితే గతంలో ఫస్ట్ పట్టుబడినప్పుడే తన యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని తెలియజేయడంతో సహకరించే అవకాశం ఏమైనా ఉంటుందని అయితే ప్రస్తుతం అయితే అనుకుంటున్నారు. కానీ 7 రోజుల్లో వీళ్ళు ఏమైనా సమాచారం ఇవ్వకపోతే మరికొద్ది రోజులు కస్టడీకి తీసుకొని వాళ్ళని అప్పుడు ఏ విధంగా ప్రశ్నించాలని అయితే కోర్టుకి కూడా సమాచారం అందించి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. చాలు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఇప్పుడు ఆయన కూడా ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎన్సీపీ చీఫ్ నహీద్ ఇస్లాం యూనస్ రాజీనామా గురించి స్పందించారు. ఆయన రిజైన్ అంశంపై మాట్లాడతారని చెప్పారు. కాగా ఇటీవలి కాలంలో యూనస్ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తో నెలకొన్న విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకుంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై ఇటీవల వకార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పైన ఆయన అభ్యంతరం తెలిపారు. 16 ఏళ్ల పాటు కొనసాగిన షేక్ హసీనా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం వల్ల పతనమైపోయింది. దీంతో పదవిచ్యుతురాలైన ఆమె స్వదేశాన్ని వీడి భారత్ కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక ఇటు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ అయితే ఇప్పుడు ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు తను ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ఎందుకు కారణం ఏంటి? రాజీనామా చేయడానికి అప్డేట్స్ ఏంటి? తాత్కాలిక ప్రధానిగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ మధ్య, అదేవిధంగా ఆర్మీ అధికారుల మధ్య కొంత సఖ్యత లేకపోవడమే ఈయన రాజీనామాకి ప్రధాన కారణమని మనం చెప్పవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానిగా షేక్ హసీనా ఆమె అధికారం కోల్పోయిన తర్వాత తాత్కాలిక బాధ్యతలు మహమ్మద్ యూనస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆర్మీ అధికారులకు ఆయన మధ్య కొన్ని నిర్ణయాలకు సంబంధించి ఆర్మీలో జోక్యం మహమ్మద్ యూనస్ ఎక్కువగా చేసుకుంటున్నాడని ఆర్మీ అధికారులు ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా ఆయనకి సపోర్ట్ గా లేకపోవడంతో రానున్న రోజులలో మహమ్మద్ యూనస్ రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా కూడా మనకి నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం పేర్కొన్నారు. ఆయన నహీద్ ఇస్లాం మహమ్మద్ యూనస్ తో భేటీ అయ్యి ఇదే అంశం పైన చర్చించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం, అదేవిధంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మధ్య అనేక అంశాలు. అంటే బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మధ్య సఖ్యత లేకపోవడం, కొన్ని పార్టీలు వాటిని వ్యతిరేకిస్తూ వస్తుండడంతో అందుకు తను ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని సిచ్యువేషన్స్ లో ఉన్నాను. కాబట్టి రానున్న రోజులలో నేను రాజీనామాకు సిద్ధపడుతున్నాను, అందుకు మీరందరూ సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఆయన నహీద్ ఇస్లాంతో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూడాలి బంగ్లాదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆర్మీ జోక్యం ప్రస్తుతం ఉంటుంది. కాబట్టి ఆ ఆర్మీ జోక్యం లేకుండా ఉండేందుకు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరైతే అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడతారో వారికి ఆ పదవి బాధ్యతలు అప్పగిస్తే అది చాలా ఆ ప్రభుత్వాలు బాగుంటాయి, దాంతోపాటు ప్రజలు కూడా అనేక సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని. కానీ ఆర్మీ ఇప్పటికీ పదే పదే ఇట్లా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదనేది వారి వాదన. కాబట్టి దానిలో భాగంగా ఆర్మీ జోక్యం కారణంగా నేను ఈ యొక్క పదవిలో ఉండలేకపోతున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామాకైతే సిద్ధపడ్డట్టుగా కూడా మనకి నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం యూనస్ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆయన యూనస్ ఏం చెప్పారనే విషయాన్ని కూడా నహీద్ ఇస్లాం మీడియా ముందు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయితే చాలా 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంతో దేశంలో కొన్ని పార్టీలు కూడా అతనికి సపోర్ట్ గా రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా కొన్ని పార్టీలు మద్దతు ఉంటుంది, కొన్ని పార్టీలు ఏమో ఎన్నికలను వ్యతిరేకత వస్తున్నాయి. దానిలో భాగంగా ఖచ్చితంగా ఒకవైపు 2026 జూన్లో ఎన్నికలు నిర్వహించకపోతే అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా చాలా ఘోరంగా ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో అవి సంబంధించి కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, మన యొక్క దేశ భద్రతకు సంబంధించి
ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపైన సంబంధించి కూడా మనం ఎన్నికలు నిర్వహిస్తే 2026 జూన్లో ఎన్నికలు నిర్వహిస్తే దానికి ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో అది ఎన్నుకున్న తర్వాత మనకి ఆ దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి కొన్ని నిర్ణయాలకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను తాత్కాలికంగా మాత్రమే నేను ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను కాబట్టి సో రానున్న రోజులలో ఎన్నికలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా వ్యతిరేకత వస్తున్నారు కాబట్టి ఎవరు మద్దతు కూడా సరిగ్గా లేదు. అంటే ఒకవైపు ఆర్మీ మద్దతు మహమ్మద్ యూనెస్కు తాత్కాలిక ప్రధానిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనెస్కు లేదు. దాంతోపాటుగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీల మద్దతు కూడా లేకపోవడంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చి రాజీనామాకు సిద్ధపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే మాత్రం అక్కడ పరిస్థితులు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి కూడా కొందరు మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయి. మన నేషనల్ ఆంగ్ల పత్రికల్లో కూడా ఇదే ప్రచురించబడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ఒక గాడిలో పెట్టి బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులన్నింటి కూడా ఒక గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆయన కాక రాజీనామాకు సిద్ధపడితే మాత్రం పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారతాయని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా షేక్ హసీనా మాత్రం గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఖచ్చితంగా నేను నా దేశానికి వెళ్తాను, మరోసారి నా ప్రజల మద్దతు తీసుకుంటాను, ఖచ్చితంగా ఆ దేశానికి మరోసారి నేను ప్రధానంగానే ఉంటానని కూడా స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మరి చూడాలి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తే మాత్రం అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం అంటే మరి కొన్ని పార్టీలతోటి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పార్టీల మద్దతు లేకపోవడం వల్ల వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి 2026 జూన్లో ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం మరి షేక్ హసీనా కూడా మరొకసారి ఆ దేశానికి వెళ్తుందా, వెళ్తే మళ్ళీ తన యొక్క పార్టీ ఏదైతే ఉందో బలోపేతం చేసుకుంటుందా, ఎన్నికల్లో నిలబడుతుందా, ప్రజల మద్దతు మరి ఆమెకి ఈసారి ఉంటుందా ఉండదా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే బంగ్లాదేశ్లో మాత్రం పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ కూడా కొన్ని ఆంగ్ల పత్రికలో ఈ మధ్య కాలంలో చూసాం, వరుసగా కథనాలు నిలబడుతున్నాయి. సైదులు ఏదైతే నహీద్ ఇస్తామైతే ఇప్పుడు యూనస్ తో మాట్లాడతారని చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీల సఖ్యత లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. బట్ ఒకవేళ తిను రాజీనామా చేస్తే రాజీనామాను ఆమోదించే ఛాన్స్ ఉందా, కనిపిస్తుందా అక్కడ? ఎస్, ప్రస్తుతం అయితే మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తే అక్కడ రాజీనామాకి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఆర్మీ అధికారికి సంబంధించి మాత్రం ఆయన తీసుకోవాల్సి ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్. సో ఖచ్చితంగా ఒకవేళ ఈయన ప్రభుత్వాధినేతగా ఉన్నారు కాబట్టి తన రాజీనామాకు చెప్తే మాత్రం ఆర్మీ అధికారులకే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ వకార్ ఉజ్ జమాన్ కాక ఆయన నిర్ణయానికి ఒకవేళ కట్టుబడి ఉంటాడా లేదంటే ఆమోదిస్తారా అనేది కూడా తెలివి ఉంటే ఆమోదిస్తే మాత్రం అంటే ఏంది ఆయన ఒక రాజీనామాను ఆమోదిస్తే మాత్రం ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా బంగ్లాదేశ్లో మరోసారి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకని ఆయన రాజీనామా ఆమోదించకుండా అన్ని పార్టీలు కలిసి కూర్చొని అదేవిధంగా ఆర్మీ అధికారి ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ జనరల్ చీఫ్ ఉజ్ జమాన్ తో పాటుగా ఈ యొక్క మిగిలిన నేతలందరూ కూడా అంటే ఎవరు నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాంతో పాటుగా మిగిలిన కొందరు పార్టీ నేతలందరూ కూడా కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అంటే ఎన్నికలు వచ్చేంత వరకు కూడా 2026 జూన్ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ ఉండాలని కూడా ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వాళ్ళందరూ కూర్చొని నిర్ణయించిన తర్వాత ఆయన అప్పటి వరకు కూడా కొనసాగించాలని, లేకపోతే ముందుగా రాజీనామా చేస్తే మాత్రం అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల బంగ్లాదేశ్లో అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా ఆంగ్ల పత్రిక వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో అప్పటి వరకు కూడా ఆయన కంటిన్యూగా ఉండాలని అదేవిధంగా కంటిన్యూగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా కొన్ని పార్టీలు అదేవిధంగా ఆర్మీ జనరల్ చీఫ్లందరూ కూడా కూర్చొని మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా మనకు అవకాశం అంటే త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్సీఆర్ గంగాధర్రావు పలువురు పాల్గొన్నారు. విజయవాడ నుంచి దేశ విదేశాలకు 2028 నాటికి ఫ్లైట్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. విజయవాడ నుంచి వారణాసి, శ్రీలంక, దుబాయ్కి ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమెరికాలో ల్యాండ్ అయ్యే విధంగా ప్రత్యేక ఫ్లైట్ కావాలని సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి రామ్మోహన్ ను కోరామని బాలశౌరి చెప్పారు. న్యూ టెర్మినల్ బిల్డింగ్ 3-4 నెలల్లో కంప్లీట్ అవుతుందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎయిర్పోర్ట్ అభివృద్ది పనులపై సమీక్షించామన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై చర్చించి ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. త్వరలో కొత్త టెర్మినల్ ప్రారంభమవుతుందన్నారు.
ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వారణాసికి ఒక ఫ్లైటు, అలాగే కలకట్టాకు ఒక ఫ్లైటు, అదే రకంగా గుజరాత్కి సూరత్కి ఒక ఫ్లైటు, కొచ్చిన్కి ఒక ఫ్లైటు, అదే రకంగా గోవాకు ఒక ఫ్లైటు, ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా, ఈ ఫ్లైట్లన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, పెట్టాలి అని చెప్పేసి మరి డిఫరెంట్ ఎయిర్లైన్స్, ఇండిగో వాళ్ళని, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళని, ఎయిర్ ఇండియా వాళ్ళని కోరటం జరిగింది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వచ్చేలోపు ప్రధానంగా మనకి ఇక్కడి నుంచి శ్రీలంకకి, ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సింగపూర్కి, విజయవాడ నుంచి థాయిలాండ్కి, విజయవాడ నుంచి ఇంకా దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్, ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే యుఎస్ లో, న్యూయార్క్ లో కానీ లేదా చికాగోలో కానీ ఫ్లైట్ దిగే విధంగా కేంద్రంతో మాట్లాడమని చెప్పేసి, బట్ అల్టిమేట్ 2028 కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్ కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది. కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం, ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళని ఒకటే కోరటం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచారు. ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారికి కూడా గుర్తించారు. ఈ అన్నిటిని మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా మనం వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన ఇంటీరియర్ వర్క్ వస్తున్న వల్ల మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సులభంగా కూడా జరుగుతుంది. ఎయిర్పోర్ట్ లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా చక్కటి కూచిపూడి నృత్యకళ పడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది. మంచి ఫెసిలిటీస్ తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది.